హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు కవిత లైఫ్ స్టైల్. ఆ భగవంతుని ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఇంకా పండగ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే తీసిన వ్లాగ్ అండి ఇది. కొద్దిగా అప్లోడ్ చేయడానికి లేట్ అయిపోయింది. ఏమీ అనుకోవద్దండి. కొద్దిగా పనులు హడావిడి అలాగే ఫంక్షన్స్ పడ్డాయి. అందుకే కొద్దిగా లేట్ అయిపోయింది. ఇంకా చిన్ని శివలింగానికి అయితే ఉదయమే పూజ అంతా చేసేసుకున్నాను. ఇలా చిన్నగా అభిషేకం అయితే చేసేసుకున్నా అండి. షార్ట్ రూపంలో ఒక వీడియో మేము ముందుకైతే తీసుకొచ్చాను. చిన్ని శివయ్యని అయితే తీసుకొచ్చుకున్నా అండి. ప్రదోష కాలంలో అభిషేకానికి మా ఫ్రెండ్ అయితే పిలిచింది. అప్పుడు శివరాత్రి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా. ఇంకా అభిషేకం ఉందని చెప్పేసి ముందు రోజే శివలింగాన్ని కొనేసుకొని తర్వాత నేనైతే అభిషేకంలో పెట్టమని అక్కకైతే చెప్పాయండి. అక్క కూడా పూజలో పెట్టింది. అభిషేకం కూడా అందుకొని మన ఇంటికైతే వచ్చిందండి. మనసుకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ శివయ్య మహాశివరాత్రి రోజు నా ఇంటికి వచ్చాడేమో అన్నంత హ్యాపీ అనిపించిందండి. మనసుకు మాత్రం భలే తృప్తిగా అనిపించింది. ఈ వీడియో ద్వారా అక్కకైతే థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంకా తర్వాత మనము ఇలా పెసరపప్పు పాయసం అయితే చేసేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. శరీరానికి కూడా చలువండి పెసరపప్పు పాయసం. అందులో ఎండలు ముదురుతున్నాయి కదా, చాలా మంచిది. తర్వాత నేను కర్రీ అయితే బంగాళదుంప అలా క్యారెట్ కాంబినేషన్లో కర్రీ అయితే చేస్తున్నా. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే అలసంద వడలండి, చాలా క్రిస్మీగా చాలా బాగా వస్తాయి ఈ వడలు. చాలా టేస్టీగా ఉంటాయి. కొద్దిగా పచ్చిమిరపకాయలు కారానికి తగినంత, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, కొద్దిగా కొత్తిమీర, అలాగే చిన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు వేసేసుకొని మనము అలసందలు అయితే ఒక 4-5 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఎక్కువసేపు కూడా అవసరం లేదు. ఇలాగా నానబెట్టి ఒడవగట్టు వేసుకోవాలి వాటర్ లేకుండా. తర్వాత మనము ఇందులోకి అయితే వేసేసుకోవాలండి. అసలు వాటర్ వేయకుండా మనము ఆఫ్ చేస్తూ మనము మిక్సీకి అయితే వేసేసుకోవాలి. కొద్దిగా బరకబరకగా వేసేసుకోవాలి. ఫస్ట్ తిప్పిన వాయి మాత్రం కొద్దిగా మెత్తగా వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ మాత్రం బరకబరకగానే వేసేసుకున్నా అండి. ఇలా అన్నీ వేసేసుకొని దీంట్లోకి కొద్దిగా మనం విడిగా తీసి పెట్టుకున్న అలసంద కూడా బెల్లం వేసేసుకొని ఇప్పుడు కొద్దిగా మనము ఉప్పు అలాగే వంట సోడా వేసేసుకోవాలండి. చాలా బాగా వస్తుంది. ఇంకా అన్నీ కలిపి పక్కకైతే పెట్టేసుకున్నాను. ఈలోగా పెసరపప్పు కూడా బాగా ఉడికిపోయింది. చూసారా, ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి పాయసానికి. ఇప్పుడు మనము బెల్లం అయితే వేసేసుకోవాలి, లేదా చక్కెరతో అయినా చేసేసుకోవచ్చు. కానీ బెల్లంతో చేసుకునేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక ఇప్పుడు బెల్లాన్ని కూడా వేసేసుకున్నాను. అంటే 1 కప్పు పెసరపప్పు అయితే 3/4 కప్పు బెల్లం అయితే వేసేసుకోవాలండి. ఇది కరెక్ట్ కొలత. లేదు మేము స్వీటు అంత తినలేము తగ్గించేసుకోవాలంటే 1/2 కప్పు వరకు వేసేసుకోవచ్చు. ఇందులోకి కొద్దిగా ఒక 5 నిమిషాల వరకు ఉడికిన తర్వాత ఇందులోకి ఒక 5-6 ఏలచీలు దంచి వేసేసుకొని అలాగే కొబ్బరి తురుము కూడా వేసేసుకున్నా అండి. కొబ్బరి తురుము వేసేసుకోవడం వల్ల పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కొన్ని జీడిపప్పు కిస్మిస్ అయితే వేసేసుకుందామని చెప్పేసి ఒక 2-3 స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకొని ఇందులోకి వేసి దోరగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకున్నాను. చూసారా ఎంత బాగుందండి. పెసరపప్పు పాయసం ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు ఇలా పాయసంలోకి వేసేసుకునేది. ఇంకొకసారి కలిపేసి మూత పెట్టేసుకుంటే ఇంకా పాయసం అయితే రెడీ అయిపోతుంది. స్టవ్ అయితే ఆఫ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత కొద్దిగా చల్లారుతుంటుంది కదండి పాయసము. అప్పుడు గోరవెచ్చని పాలు అయితే ఇందులోకి వేసేసుకుంటే పాయసం మరీ టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు కర్రీకి అయితే ఒక బాండి పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసేసుకున్నాను. ఇప్పుడు పోపు దినుసులన్నీ వేసేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా కూడా వేసేసుకున్నా అండి. తర్వాత ఇలా మగ్గనివ్వాలి. కర్రీ అయితే జొన్న రొట్టెల్లోకి కానీ చపాతీలోకి కానీ అలాగే తిరవాతన్నం అంటే పలావ్ అన్నం అండి. భలే టేస్టీగా ఉంటుందండి. కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఈ కర్రీ. ఇక తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇందులోకే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు అలాగే క్యారెట్ వేసేసుకోవాలి. మనం ముందుగానే కట్ చేసేటప్పుడు వాటర్లోకి వేసి పెట్టేసుకోవాలండి. అలా అయితేనే బాగా వస్తుంది. లేకపోతే బంగాళదుంప ముక్కలు నల్లబడిపోతాయి. ఇంక ఇవన్నీ వేసేసిన తర్వాత కొద్దిగా రుచికి తగినంత ఉప్పు, కారం, పసుపు వేసేసుకున్నాను. ఇందులోకే నేను కొద్దిగా కొత్తిమీర, కొబ్బరి, అలాగే ధనియాల పొడి, చెక్క, లవంగం మిక్సీకి బట్టి ముందుగానే నేను పెట్టేసుకుంటాను, స్టోర్ చేసుకుంటా ఫ్రిడ్జ్లో. ఇంకా అది కొద్దిగా తీసి వేసేసుకున్నాను. ఇంకా తగినంత వాటర్ పోసేసుకోవాలి. ఇది పులుసు కాబట్టి కొద్దిగా వాటర్ పడుతుంది. ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి ఇదైతే. ఇంక ఇలా పాయసం కూడా రెడీ అయిపోయింది. ఒక 2 నిమిషాలు అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు చిక్కటి పాలు, అది వేడి చేసి చల్లారిచ్చిన పాలు వేసేసుకోవాలి. ముందుగానే మనం వేడి మీద వేసేసుకుంటే పాలు అన్నీ దాంట్లోకి పాయసంలో కలిసిపోయినప్పుడు పాలన్నీ విరిగిపోతాయండి. అసలుకి ఏం బాగోదు పాయసము. ఇలా చేసేసుకుంటే పాయసం పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా ఎంత చక్కగా వచ్చిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక కప్పులోకి తీసేసుకొని ముందుగా శివయ్యకి అయితే నైవేద్యం పెట్టేసుకుందామండి. పరమాన్నం అయితే రెడీ అయిపోయింది కదా. శివయ్యకి నైవేద్యం పెట్టేసుకుందామని ఒక కప్పులోకి అయితే వేసి పెట్టాను. కిలోగా కర్రీ ఒకసారి అయితే కలిపేసుకున్నాను. ఇంకా శివయ్యకి అయితే సమర్పించేసుకున్నా అండి. మనసుకైతే భలే హ్యాపీ అనిపిస్తుందండి. ఇట్లా శివరాత్రి
శివరాత్రి రోజు నా ఇంటికి వచ్చాడేంటబ్బా అని ఒక్కొక్కసారి భలే ఆలోచన వస్తుంది. కానీ ఆ శివయ్య అనుగ్రహం వల్లే ఇదంతా జరిగిందని నా ఉద్దేశం అండి. చూసారా అసలుకి నిండుగా ఉందండి. శివయ్యకి సంబంధించిన స్టాండ్ కూడా అంటే దారాపాత్ర స్టాండ్ ఉంది, అది కూడా తీసుకొచ్చుకుంటా అండి. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటా ఆ స్టాండ్ గురించి. ఇంక తర్వాత కొద్దిగా మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకున్నాను స్టవ్ పైన. ఇంక ఇప్పుడు వడలు వేసేసుకోవడం అండి. ఈ వడలు చాలా టేస్టీగా ఉంటుంటాయి. శివరాత్రి రోజు స్పెషల్గా చేసుకుంటారండి ఈ వడలు. మనము ముందు ఉపవాసం రోజే చేసుకుంటారండి. మా సైడ్ అయితే గంజిగడ్డలు, అలసంద వడలు, అలాగే బొరుగులు ఉగ్గాని, గుగ్గిళ్ళు, పానకము, వడపప్ప ఇవి ఫేమస్ అండి. మా సైడ్ అయితే ఖచ్చితంగా ఇవే పెడతారు పూజలోకి కూడా. ఇంకా ఉపవాసం ఉండేవాళ్ళు కూడా కొంతమంది ఆకలికి తట్టుకోలేరు కాబట్టి అవి తింటారండి, ఏం కాదని చెప్పేసి. కొంతమంది పాలు పండ్లతోనే సరిపెట్టేసుకుంటారు. ఇంకా రాత్రంతా జాగారణ ఉంటారు. నేనైతే గుడికి వెళ్ళానండి. కళ్యాణము అయ్యేదాకా ఉందాం అనుకున్నా కానీ కొద్దిగా చీకటి పడిపోయింది. ఒకదాన్నే వెళ్ళా అని చెప్పేసి నేను ఇంకా 12 గంటలకి ఆయన దర్శనం చేసేసుకొని 1:30కంతా ఇంటికి వచ్చేసానండి. ఒక్కదాన్ని అని చెప్పేసి వచ్చేసానండి ఇంకింటికి. అంతసేపు ఉండలేకపోయాను. ఇంకా 12 వరకు ఉన్నా కదా, ఆయన దర్శనం చేసేసుకొని వచ్చేసాను. చాలా బాగా జరిగిందండి గుళ్ళో దర్శనం అయితే. అసలుకి అక్కడ కోలాటం, చెక్క భజనలు అసలుకి పాతకాలం అన్నీ గుర్తుకొచ్చినట్లున్నాయండి. అంత సాంప్రదాయంగా ఉన్నాయి. నాకు భలే నచ్చింది. ఇంకా తర్వాత ఇలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర వేసేసుకున్నా అండి. కొత్తిమీర అయితే ఎక్కువ వేయలేదు, ఇది నాటు కొత్తిమీర అండి, చాలా స్మెల్ ఉంటుంది. ఇంకా కొద్దిగా వేసేసుకొని కర్రీ చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో. అందులోగా ఇప్పుడు వడలు కూడా రెడీ అయిపోయాయి. చూసారా అండి, ఈ విధంగా అయితే వచ్చేసింది. ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు పాయసం, అలాగే బంగాళదుంప క్యారెట్ కాంబినేషన్లో కర్రీ, ఇంకా అలసంద వడలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వడలు. కొద్దిగా అయితే పులిహోర కూడా కలిపేసుకున్నాను, నిమ్మకాయ పులిహోర. ఇంకా అది చూపించలేదండి. ఇంక ఇప్పుడైతే ఇస్తర్లో అయితే పెట్టేసుకుంటున్నా. చాలా అంటే చాలా బాగుంటుంది. పండగకి మీరేం స్పెషల్ చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. సూపర్ అంటే సూపర్ అండి. ఇంకా పాయసం అయితే టేస్ట్ చేశాను, చాలా బాగా వచ్చిందండి. మా వారికైతే భలే ఇష్టం ఇది. ఇంకా పిల్లల దగ్గర కూడా ఈయన వెళ్ళారు. ఇంకా తర్వాత నెక్స్ట్ డే వచ్చారండి. ఇంకా ముందు రోజైతే నేను ఉపవాసం ఉన్నా అని చెప్పి, అందులో ఈయన కూడా మా వారు లేరు, పిల్లల కోసం అయితే ఊరికి వెళ్ళారు. ఇంకా తిరిగి వచ్చేసిన తర్వాత ఇలా పిండి వంటలన్నీ చేసేసుకొని ఇంకా తినేసామండి. ఇంకా అక్క చూసారా, నీకు అభిషేకం అని మీకు ముందుగానే చెప్పా కదండి. అసలుకి శివయ్యని డెకరేషన్ చేసిందండి, ఎంత బాగా అలంకరించిందో అని షార్ట్ రూపంలో ఒక వీడియో కూడా మీ ముందుకైతే తీసుకొచ్చాను. అసలుకి అక్క టాలెంట్ని మెచ్చుకోవచ్చు. అసలుకి ఎట్లా చేసిందబ్బా అని నేను నెక్స్ట్ డే దారపాత్ర స్టాండు తీసుకొచ్చుకున్నా అండి అని మీ దగ్గర నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా అని చెప్పా కదా. ఇంకా దానికి సంబంధించినప్పుడు నేను వెళ్ళానండి ఇంటికి. వెళ్ళినప్పుడు చూసే అసలుకి ఎట్లా చేసినావు అక్క, ఇది ఎక్కడ కొన్నావా అని అడిగాను. అక్కను అడిగితే నేను కొనకరాలేదు, అసలుకి ఇది నేనే సొంతంగా చేశానంటే నాకు భలే ఆశ్చర్యం అనిపించిందండి. ఎంత బాగా చేసిందో. కింద ఒక గిన్నె, పైన ఒక గిన్నెకి బ్లాక్ కలర్ క్లాత్ కట్టేసింది. ఇదిగోండి అక్క పట్టుకుంది, అది ధర్మాకోల్ షీట్ అండి. దానికి కట్ చేసేసి పెయింట్ వేసిందంట. ఇంకా పైన మనం సేరు, అరపడి అట్లుంటాయి కదండి, సేరు 2 సేర్లు అట్లాంటి డబ్బా పెట్టేసి అలంకరించేసుకుందండి. ఎంత బాగా చేసిందో. అసలుకి అక్క టాలెంట్కి మెచ్చుకోదగ్గండి. చాలా బాగా హ్యాపీ అనిపించింది. సొంతంగా తయారు చేసుకుని చూసారా. ఇంక ఇదిగోండి ఇలా అయితే వచ్చేసింది. అసలుకి టాలెంట్ సూపర్ అండి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే మై ఛానల్ని సబ్స్క్రైబ్.